కన్యా రాశి వారికి ఈ వారం క్రమేపీ కూడా గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. దీనివల్ల వీరి మనసు చాలా తేలికపడుతుంది. స్నేహితుల నుంచి అందిన ఒక కీలక సమాచారం ఈ రాశి వారికి చాలా ఊరటనిస్తుంది. నిరుద్యోగుల కళ్ళన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్ లభిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పరిశీలన చేస్తే ఆర్థికంగా వారం మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ కూడా అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి కాస్త ఊరట చెందుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఎప్పుడైతే ఓర్పును కోల్పోతారో అప్పుడు ఈ కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి అని చెప్పవచ్చు. సోదర వర్గం వారితో వివాదాలు కానీ, భార్యాభర్తల మధ్య వివాదాలు కానీ ఎవరికైనా ఈ రాశి వరకు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి అన్యోన్యత వారి మధ్య ప్రాప్తిస్తుంది. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. వ్యాపారకుల వరకు ఈ వారం క్రమేపీ వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. నూతన పెట్టుబడుల కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో, బ్యాంకు లోన్స్ కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి బ్యాంకు రుణాల మంజూరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులు తమ మీద నమ్మకంతో అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పై అధికారుల మెప్పును కూడా చూరగొంటారు. ఉద్యోగస్తులకు ఎవరైతే కొంతకాలంగా అభద్రతా భావం ఉందో ఉద్యోగం ఉంటుందో లేదని అదన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని కూడా చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటన జరుపుతారు. మహిళల విషయానికి వస్తే ఇవాళ వీరికి మానసిక ప్రశాంతత పుష్కలంగా లభిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కన్యా రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యంగా గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది.